కాలానుకూల రచనాపచనానురక్తిం. కావ్యాలు ఎంత గొప్పగా పెద్దవాళ్ళు రాసినా సరే, ఎంత మహాకవులు ఇప్పటికీ రాస్తున్నా సరే, ఆ రచన కాలానుకూలంగా లేకపోతే నిలబడదు. ఈ కాలానికి అనుకూలంగా ఉందా లేదా అనేది చూస్తారు. ఎంత పూర్వకాలపు మాటలు చెప్పినా కాస్త ఈ కాలానికి అన్వయించి చెప్పాలి వాటి. లేకపోతే అప్పట్లో ఏవో అలా ఉండేవండి, ఇప్పుడు సాధ్యం అంటారు, ఒక మాటతో కొట్టేస్తారు, మొత్తం ఓపెన్ చేస్తారు. ప్రాచీన ఆచారాలు సంప్రదాయాల గురించి మనకు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంటుంది. అప్పట్లో అలా ఉండేవారట, ఇప్పట్లో ఇలా ఉండేవారట. 3 గంటలు మొత్తం ముక్కి రొక్కి ఆ ఉపన్యాసాలు ఇచ్చినా సరే, చివరిలో మనకి ఇచ్చిన వారికి కూడా ఏమనిపిస్తుందంటే, అవన్నీ ఇప్పుడు మన వల్ల అవుతాయి ఏంటి, పద ఇంటికి వెళ్ళిపోదాం. మరి ఎందుకు 3 గంటల పని లేక ఎందుకు చెప్పుకున్నట్టు ఇవన్నీ? అందుకని ఉపన్యాసమైనా కావ్యమైనా ఏదైనా సరే, నాటకమైనా చివరికి సినిమా అయినా కాలానుకూలంగా ఉండవలసింది. కథ అదే తీసుకో, కానీ కాలానుకూలంగా దాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పు. అబద్ధాలు చెప్పక్కల్లా, అన్వయం చేయగలిగితే చాలు. రామాయణంలో జరిగిన ఘట్టాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. మనం అన్వయం చేసుకోము. సీతాదేవి వనవాసంలో పాపం అంత దుఃఖాలు ఎందుకు పడిందంటే, ఆవిడ మంగళవారం సాయంత్రం బయలుదేరింది. ఎవడో చెప్పాడు ఈ విషయం మనకి. ఇది శాస్త్రం. మంగళవారం సాయంత్రం కదమ్మా, బుధవారం సాయంత్రం బయలుదేరినా జరుగుతుంది. అందుకోసం జరగలేదు. అసలు ఆవిడ రావణాసురుడు ఎత్తుకుపోవడానికి ప్రథమ కారణం ఎవరో తెలుసా? నన్ను మన్నింతులు కాక ఆవిడే. రాముడు కాదు, లక్ష్మణుడు కాదు, రావణుడు కూడా కాదు, ఆవిడే కారణం. ఆవిడ ప్రలోభమే ఆవిడకి ఆ దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. వనవాసానికి రాముడు నారచీరలు కట్టుకుని, నారవస్త్రాలు కట్టుకుని వచ్చాడు, ఆభరణాలు లేకుండా మునివేషంలో. సీతాదేవి అలా రాలేదండి. అత్తగారు పెట్టివి, పుట్టింటి వారు పెట్టివి 7 వారాల నగలు మోసుకొచ్చింది. వెనకాల లక్ష్మణుడు మోసాడు. చెక్ ఇన్ బ్యాగేజ్ లగేజ్ అని విమానంలో వేస్తారు, అలా మోసాడు. మోసిన వాడికి తెలుసు. ఆవిడ వచ్చింది అలాగా. పెడుతుంటే కైకి ఆక్షేపించింది. మొగుడు కూడా వనవాసానికి ఎడుతున్నావు, ఈయన నగలు ఎందుకంది? వశిష్ఠ మహర్షి అడ్డం పడ్డాడు. నువ్వెవరవమ్మ మాట్లాడడానికి? నన్ను అంతవరకు మాట్లాడలేదు ఆయన. నువ్వెవరవమ్మ మాట్లాడడానికి? ఆవిడ ఇష్టం. ఆవిడ పుట్టింటి వారు పెట్టారు, అత్తింటి వారు పెట్టారు. వనవాసం రాముడికి, సీతకి లేదు, లక్ష్మణుడికి లేదు. వారి ఇష్టం వచ్చిన వేషంలో పెడతారు. నువ్వెవరు అనడానికి మాట్లాడడానికి వీలేదు. ఎందుకని? వశిష్ఠ మహర్షికి తెలుసు, ఆయనకి జ్ఞాననేత్రం తెలుసుకుంది, ఆయన జ్ఞాన సరస్వతి స్వరూపం. ముందు రావణాసురుడు ఎత్తుకుపోతుంటే ఉరిచి కింద పారేయడానికి అమ్మవారికి ఈ నగలే ఉపయోగపడతాయి, కూడబట్టికెళ్ళకపోతే ఎలాగా అని ఆయనకి తెలుసు. కానీ ఆ విషయం సీతకి చెప్పలేదు, చెప్పకూడదు. మన జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఏదైనా ప్రమాదం ఉంటే అలా చెప్పరు, చచ్చిపోతాడు ముందే. పైగా ముందు ప్రమాదం చెబితే ఈయనకి ఇచ్చే కట్నం ఇవ్వడం. చెడ్డ చెప్పాడంటే, మంచి చెబితేనే ఇస్తాడు. అందుకని జాతకాలు చెప్పేవాడికి అంత లౌక్యం ఉంటే వశిష్ఠ మహర్షికి ఎంత ఉండో చెప్పకూడదు, కానీ జాగ్రత్త పడాలి. అందుకని ఆవిడ వెళ్ళనే అన్నాడు. ఆవిడేదో ఆభరణాలు ధరించి అక్కడ అరణ్యం అంతా తిరగాలి. అరణ్యంలో మృగాలు ఉంటాయి, మునులు ఉంటారు. మునులకు ఆభరణాలతో పని లేదు. మృగాలకు ఆభరణమో ఏమిటో తెలియదు, నవిలేస్తాయి. ఎందుకు ఆభరణాలు అరణ్యంలో? అన్ని నగలు ఉన్నావిడ. మీరు గమనించండి, ప్రలోభం అంటే ఏమిటో, ఎందుకు దుఃఖం వస్తుందో మనకి. సీతాదేవికి వచ్చింది, మనకి రాదా? అన్ని నగలు ఒంటి మీద ఉన్నావిడ. బంగారు లేడీ, ఒక లేడీ బంగారపు రంగులో కనపడగానే దాని ఒంటి మీద మచ్చలను చూసి అవన్నీ బంగారమే అనుకుని, బంగారపు దీపాల్లాగా, రత్నాల్లాగా, కెంపుల్లాగా, వజ్రాల్లాగా, వెడుగురిజల్లాగా వెలుగొందుతున్నాయి ఈ మణులన్నీ. అది మామూలు లేడీ కాదు, మాయలేడి అసలే కాదు లక్ష్మణ, అది బంగారు లేడీ. ఏమైనా సరే నాకు తెచ్చిపెట్టవలసిందే. మొండుపట్టు మంకుపట్టు పట్టిందా లేదా? లక్ష్మణుడు ఎంత చెప్పినా విందావిడే. మన ఒంటి మీద కేజీల బంగారం ఉండగా బంగారు లేడి మీద గోకితే వచ్చే తులం బంగారం దేనికండి? పని లేక. పోనీ ఇప్పట్లాగా అప్పుడు ఏమైనా తులం 50,000 ఉందా? 5 రూపాయలు కూడా లేదు. పోనీ ఇప్పుడు తులం 50,000 ఉంటే 2 తులాలు వచ్చినా మంచిదే అని వేసేస్తున్నారు శుభ్రంగా. హైదరాబాద్లో మనుషుల్నే వేసేస్తున్నారు 2 తులాల బంగారం కోసం. 2 తులాలు లేకుండా ఎవరైనా ఉంటారు అసలు మన దేశంలో? ముఖ్యంగా ఆడవాడు. మంగళసూత్రం 4 పూసలు ఉంటాయి కదా, 4 తులాలు. అవి కూడా పెట్టుకోకుండా ఎలా ఉంటాను? కానీ అవి చాలమ్మా ప్రాణాలు పోవడానికి. ఎందుకంటే అలా ఉంది రేటు. మరి ఏం చేస్తావు? అంత ఏం లేదే. అటువంటప్పుడు ఇంత చేస్తే మాయలేడి మీద మచ్చలన్నీ గోకినా 2 తులాల బంగారం కూడా రాదే. అది ఇంటి ముందుండి వెలిగినా కాసేపే వెలుగుతుంది. దానికి అంత పట్టుదల దేనికి? ఎవరికీ లేనిదేదో నాకు ఉండాలి, ఎక్కడా చూడందేదో నేను చూశాను, అది నా సొంతం కావాలి. ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళే ఆడవాళ్ళందరూ ఈ కథను గుర్తు చేసుకుంటే జీవితం అంతా బాగుంటుంది. మా మగాళ్ళంతా సుఖంగా ఉంటారమ్మా. వాళ్ళ తరఫున కాస్త మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. షాపింగ్కి వెళ్ళాలంటే ఎప్పుడు ఏం కొనాలో అనుకుని కాగితం మీద రాసుకుని వెళ్ళాలి. రాసుకున్నవే తెచ్చుకోవాలి, ఇంకేం తెచ్చుకోకూడదు.
అక్కడికి వెళ్ళిన తర్వాత అది బాగుంది, ఇది అన్నీ బాగానే ఉంటాయి, మొగుడు తప్ప. వీడు ఒక్కడే వెర్రి వెధవలా ఉంటాడు, ఎందుకంటే బిల్లు ఇవ్వడం తప్పితే వీడు చేసే పనే ఉంది అక్కడ. అది మన ఇంటో లేదు, అది మన ఇంటో లేదు, ఇది ఉండదు. అని లేకుండా కాపురం ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఏది అనుకున్నామో అదే పట్టుకెళ్ళాలి, అదే తెచ్చుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏదో అనిపించింది అనుకోండి మధ్యలో, మళ్ళీ రాసుకో కాగితం మీద, 15 రోజుల తర్వాత వెళ్ళు. అలా చేస్తే ప్రయోజనం ఏంటంటే ఈ 15 రోజుల్లో ఆ కోరిక ఉండదు మనకి. ఆ కనిపించినప్పుడు అనిపించినట్టుగా అస్తమానం అనిపించదు, ఇంకా వదిలేస్తాం ఆ విషయాన్ని. ఏదో అప్పుడు అనిపించింది కానీ పోన్లే అంటాం. ఎందుకంటే ఈలో పేపర్లో చదువుతాం, నగలు పెట్టుకున్నప్పుడు చెవులు కొరికేసేట అని, వద్దులే అనిపిస్తుంది. ఇది ప్రయోజనం. అందుకని ఆ కోరికలను వాయిదా వేయాలి. ఇది అన్వయం అంటే కాలానుకూల రచన పచునాను. రామాయణంలో ఎప్పుడో జరిగింది, సీతాదేవికి అలా జరిగింది, ఆవిడ జాతకం అంతే. ఆవిడ పేరెడితే మన అమ్మాయి కూడా జాతకం అవుతుంది, మన సీత పేరెట్టాను కూడా కంగారు పడిపోతున్నారు. పేర్ల వల్ల జాతకాల వల్ల ఏం మారి పేరు బట్టి జాతకం ఉండదమ్మా. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మీ పేరును బట్టి మీరు ఎంత గొప్ప పేరు పెట్టినా వాళ్ళు అలా ఉంటారని ఏం లేదు. ఎంత ఏదో మామూలు రకం పేరు పెట్టినా వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు కారని కూడా ఏం లేదు. దాన్ని ఈ నమ్మకాలు వదులుకుంటే మనకు ఆధ్యాత్మికత అర్థమవుతుంది, జీవితం తెలుస్తుంది. కాలానుకూల రచనాపచనానురక్తిం, కాలానికి అనుకూలంగా ఉండే రచనని వండి పెట్టగలిగేటువంటి శక్తిని ఇవ్వమ్మా. ఏ సంఘటన అయినా రామాయణ భారత భాగవతాల్లో ఎక్కడదైనా పురాణాలదైనా చదివితే వింటే దాన్ని వెంటనే ఈ కాలానికి అన్వయం చేసుకోవడం అంటే ఇది. మనం అరణ్యంలో ఉండక్కర్లేదు, మనం సీతారాములం కావక్కర్లేదు, మాయలేడు మనకంట పడక్కల. ప్రతి షాపింగ్ మాలు పెద్ద మాయలేడే. పైగా ఇప్పుడు సంక్రాంతికి ఆఫర్లు కూడాను పత్రికల నిండా ఆఫర్లే ఉన్నాయి. ఈ ఆఫర్లకు మళ్ళీ సినిమా నటులు మామూలు వాడు సరిపోరు కదా. సినిమా నటులు సంక్రాంతి ఆఫర్ తీసుకోమని చెప్పడానికి, అంటే వీడు మొహం తీసుకుని అవి తీసుకుంటాం మనం. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మాయ అంటే ఎలా ఉంటుందో కాలానుకూలంగానే ఆలోచిద్దాం. ఈ ఆఫర్లు ఇచ్చిన వాటి వల్ల కలిగేటువంటి నష్టం అంతా యజమాని ఏం చేస్తాడంటే వ్యాపారస్తుడు ఆ వస్తువుల మీద వేస్తాడా వేడా? వాడేమన్నా మనకి మేనత్త కొడుకా? ఎందుకు ఏడు వేస్తాడు. ఒక చీర కొంటే రెండో చీర ఉచితం అన్నాడంటే 2 చీరలు ఖరీదు అందులో ఉందనే అర్థం. అక్కడ మనం ఉచితం కదా అని పరిగెడతాం. ఇదే మాయలో పడకుండా ఉండమంటే, అన్వయం చేసుకోవడం అంటే ఇదే. ఏమిటి ఆఫర్లు సంక్రాంతికి ఇస్తారు, మళ్ళీ తర్వాత ఇస్తారా? ఇస్తే మాత్రం మనం కొంటామా? వస్తువు నాణ్యంగా ఉందో లేదో చూడాలి, కానీ ఆఫర్లు ఏమిటండి? వీళ్ళది ఉప్పు కొంటే పప్పు ఆఫర్ అంటున్నాడు వాడు, అర్థం కావట్లేదు. ఉప్పు కొంటే కూడా పప్పు ఆఫరే. ఏదో ఒకటి ఆఫర్ లేకుండా, పైగా వెళ్ళిన వాళ్ళు కూడా ఆఫర్లు ఏం లేవా? ఇదో పెద్ద ప్రశ్న ఇక్కడ. అసలు మనకు అసలు సరుకు కంటే ఆఫర్ మీద అవకాశం ఆలోచన ఎక్కువైంది. జీవితం మోసపోతాం ఖచ్చితంగా. మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. నాటకాల వల్ల, కావ్యాల వల్ల, వేద శాస్త్ర పురాణాల అన్నింటి వల్ల ప్రయోజనం ఏమిటంటే ఈ ప్రలోభంలో పడకుండా ఉండడం, రెండోది భయపడకుండా ఉండడం. ప్రలోభం, భయం, ఈ రెండింటినీ కనుక మనం జయించగలిగితే జీవితంలో మనని మించినటువంటి జ్ఞాని లేడు. మనకి జ్ఞాన సరస్వతి అనుగ్రహం కలిగినట్టే లెక్క.